జీవితాన్ని అనుభవిస్తూ నెమ్మది లేక, సంతోషము లేక, సమాధానము లేక మరి మానవుడు సతమతమైపోతున్నటువంటి సమయంలో యేసు ప్రభువారు లోకానికి చేస్తున్నామండి. ఈ యొక్క సాయంకాల సమయంలో మీ మధ్యలోనికి రావడానికి గల కారణం ఏంటంటే, మీ అందరికీ ఒక గొప్ప శుభవర్తమానం తెలియజేయడానికి వచ్చాం. ఏంటా గొప్ప శుభవర్తమానం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనలందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన మనలందరినీ సృష్టించినటువంటి దేవుడు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన మనలందరినీ కూడా రక్షించడానికి 2026 సంవత్సరాల క్రితం దైవమానుడుగా ఈ భూలోకానికి వచ్చి మన పాపాల నిమిత్తమై చనిపోయి మరణించి సమాధి చేయబడి 3వ దినాన్న పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అయితే ఆయన చనిపోవడం ద్వారా, మరణించడం ద్వారా, ఆయన 3వ దినాన్న పునరుద్ధానుడై తిరిగి లేవడం ద్వారా మనకేంటి ప్రయోజనం, మనకేంటి లాభం అని మనం ఆలోచన చేసినట్లయితే, మానవులమైనటువంటి మనమందరం కూడాను జన్మతః పాపులమై ఉన్నాము, కర్మతః పాపులమై ఉన్నాము. మనమందరం కూడా పాపులమై చనిపోయి నరకానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అంటే మనమే. గురజాడ అప్పారావు గారు చెప్పారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని. లోకం అంటే మనమే. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఈ లోకంలో పాపము చేత, అపరాధముల చేత చచ్చిన వారే ఉండగా, క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకు బదులుగా మరణాన్ని అనుభవించి, శిలువ శిక్షను అనుభవించి, మనమందరం పొందుతున్న పాప శిక్షకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువారే శిలువలో మరణించి బలి అయి నా పాపము కొరకు ఆయన రక్తం చిందించి మనల్ని పవిత్రపరిచి తన కుమారులుగా, కుమార్తెగా తన స్వాస్థంగా చేస్తున్నారు. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగురించి మహిమను పొందలేకపోతున్నారు. ప్రభువే తానే మార్గమని చెప్పాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యం చేరారని ప్రభు స్పష్టంగా చెప్పారు. ఆ దారి తీసిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఎందుకంటే ఆయన పరలోకం నుంచి దిగుచినటువంటి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి. నీకు శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. వేణులకు విందులు చేసే యేసయ్య సుచేరి వేగిరామే వింటకురారండి. ఓ సోదరులారా, వేగిరామే వింటకురారండి. ప్రియమైన గ్రామస్తులకు ప్రత్యేకమైన వందనం తెలియపరుస్తున్నాం. ఈ సాయంత్రకాల సమయంలో మీ గ్రామంలో చేరి ఈ మంచి సువార్తను, సత్యాన్ని తెలియపరచడానికి మేము ఎంతో ఆశపడుతున్నాం. దయచేసి ఒక్క 2 నిమిషాలు ఈ మాటలు వినవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాం. మంచిదైతే స్వీకరించండి, అది మంచిది కాకపోతే విడిచిపెట్టండి. యేసుక్రీస్తు ప్రభువారు మానవాళిని రక్షించడం కొరకు పరలోకం నుంచి భూలోకానికి 2026 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చారు. అయితే గాలిలో కలిసిపోతుంది, ఆత్మ కలిసిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది, దూలో కలిసిపోతుందని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తమ అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. కానీ మానవుడు చనిపోయిన తర్వాత తీర్పు ఉంటుందని దేవుని యొక్క ప్రసిద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ప్రతి మానవుడు చనిపోయిన తర్వాత తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో మనం చేసిన ప్రతి క్రియను బట్టి మనకు ప్రతిఫలం కలుగుతుంది. నెమ్మదిని దయచేయగలడు. నీ కుటుంబంలో ఏ బాధ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ఇరుకు ఉన్నా ఆయన దానిని పరిష్కరించగలిగిన దేవుడు. అందుకని మార్కు సువార్తలో మనం చదివాం కదా, 10వ అధ్యాయం 27వ వచనంలో, ఆయనకి సమస్తమును సాధ్యము. దెర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ టు హిమ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు హిమ్. బహుశా నీ గుండె భారంగా ఉందా? మార్చును నీకై మేలులతో నిన్ను తృప్తిపరచును, మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచు
ఉంచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే